మీ బిజినెస్ ఏదైనా మీ జిల్లాలో ప్రమోషన్ చేయాలంటే అది మైత్రి మీడియాతోనే సాధ్యం. ఇప్పుడే క్రింది నంబర్కి కాల్ చేయండి. వృషభ రాశి వారు శ్రావణ మాస సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి వస్త్రాలతో, రంగులతో, పుష్పాలతో పూజించడం వల్ల లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణ కలిగి రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. అలాగనే రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి 2వ స్థానంలో రాశాధిపతి శుక్ర భగవానుడు, ధనస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన విపరీతమైన రాజయోగం వృషభ రాశి వారి సొంతం. స్థిరాస్తులు, చరాస్తులు, లావాదేవీలు, పెట్టుబడులు, షేర్లు, క్రయ విక్రయాలు, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, ఇంటికి ఉపయోగపడేటువంటి ఎలక్ట్రానిక్ వస్తువుల యొక్క వినియోగం పెరగడం, ఆదాయం పెరగడం, విలాసవంతమైన జీవితాన్ని పొందడంలో వీరికి వీరే సరిసాటి అని చెప్పి గమనించాలి. తృతీయంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా శుభ తరుణం. అలా తల్లి దగ్గర నుంచి కానీ, తండ్రి దగ్గర నుంచి కానీ ప్రభుత్వం యొక్క ఉద్యోగము సంక్రమించేటువంటి వారందరికీ ప్రభుత్వం పిలిచి వీరికి ఉద్యోగ అవకాశం కల్పించబోతుంది. అలాగనే ప్రభుత్వ అధికారులతో, న్యాయ సలహాలు, సూచన అధికారులతో మీరు ఎంత వినయంగా, విధేయంగా, మౌనంగా ఉండగలిగితే మీకు అలాంటి ఉన్నతమైన శిఖరాలు వృషభ రాశి వారి సొంతమవుతాయి. అలాగనే అర్ధాష్టమకేతు చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. అంటే ఒకరోజు భక్ష్య పాయస భోజనాలు తినేవారం మనమే, ఒక్కో రోజు పచ్చడితో ఆహారం తినేవాళ్ళం కూడా మనమే. కనుక ఉందని ఆనందమొద్దు, లేదని విచారమొద్దు. ఈ రెండిటిని సమస్థితిగా చూడగలిగినట్లయితే వీరికి వృషభ రాశి వారికి అపారమైనటువంటి ఐశ్వర్యము వీరి సొంతం కాబోతుంది. సంతాన స్థానంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధిలో అన్నింటా విజయం వృషభ రాశి వారికి సొంతం. రాజ్యస్థానంలో రాహు అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త. ఏకాదశంలో శని భగవానుడు. మీరు ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకున్నారా, అది నెరవేర్చేంత వరకు నిద్రపోకుండా అహర్నిశలు తిప్పలు పడుతుంటారు. అది మంచిదే, కానీ కాలము, సమయము, చేసే పనిపైన ఏకాగ్రత, పెట్టుబడులను అన్నిటినీ చూసుకొని ప్రయాణం చేయగలిగితే మంచి కాలం. లేకపోతే సమయం వృధా అవ్వడం, అప్పుల పాలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అది ఏ కాకుండా ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని ఇంట్లో మనం కలశం పైన ఏర్పాటు చేసే వస్త్రాన్ని కానీ, అంటే అమ్మవారికి అలంకరించేటువంటి వస్త్రాలు కానీ, శ్వేతవర్ణం తెలుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేయడం, తెల్లటి పుష్పాలతో అర్చన చేయడం, వెండి పూలతో అర్చన చేయగలిగినట్లయితే విపరీతమైన రాజయోగము, అంటే ఒకవైపు గ్రహయోగం అద్భుతంగా ఉండడం వలన వృషభ రాశి వారికి ఇంకనూ ఐశ్వర్యమైన యోగం కలుగుతుంది. ఇలాగా హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, సంపూర్ణమైనటువంటి మార్కెటింగ్ రంగం బిజినెస్ చేసేవారు, వస్త్ర వ్యాపారాలు, అలాగనే బంగారు స్వర్ణకర్త వ్యాపారస్తులకి ఇది చాలా శుభతరుణం అని చెప్పి గమనించాలి.